కామందులను వెంటనే శిక్షించాలి, కామందులను వెంటనే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను, ఆడపిల్లలను శిక్షించాలి. కలకత్తా నగరంలో ఉరి తీయాలి. మహిళలకు భద్రత వెంటనే, మహిళలకు భద్రత కల్పించలేని మోడీ, మహిళలకు రక్షణ కల్పించలేని మోడీ, కలకత్తా నగరంలో డాక్టర్లు అత్యాచారం చేసిన కామందులు వెంటనే, డాక్టర్లు అత్యాచారం చేసిన గత 12 రోజుల క్రితం కలకత్తా నగరంలో ప్రభుత్వ హాస్పిటల్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఒక జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం చేసి హత్య చేయడం సంఘటన దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. దీనిపైన ఇంతవరకు కూడా ఈరోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ దేశానికి 3వసారిగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి లేదా హోంశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఒక అత్యాచారం సంఘటనగా మేము చూడడం లేదు. ఇది ఒక డ్రగ్స్ మాఫియాగా, ఈరోజు ఒక మెడికల్ మాఫియాని ఎక్కడైతే బయట పెడతాదన్నటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా 10 మంది కలిసి అత్యాచారం చేసి హత్య చేశారు ఒక డాక్టర్ని. ఇటువంటి డాక్టర్లకి రక్షణ లేకపోతే ఈరోజు సామాన్యమైన ప్రజానికం ప్రతి గంటకి మహిళలపైన, విద్యార్థులపైన నలుగురికి, ప్రతి గంటకి 4 అత్యాచారం జరిగినట్లు ప్రభుత్వ సంస్థలు చెప్తా ఉన్నాయి. ఇంత నీచమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నా కఠినంగా భారత లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఒక్క చట్టం కూడా చేయలేదు. చట్టాలు చేయాలి, కఠినంగా చేయాలి. అటువంటి చట్టాలు చేసేప్పుడే ఉంది. కాబట్టి ఇది వాస్తవంగా ఈ డ్రగ్స్ మాఫియాలో ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది బయటికి రావాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది యావత్ భారతదేశానికి ఒక కలంకితమైనటువంటి సంఘటనగా మేము సిబిఐగా ఆరోపిస్తా ఉన్నాం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే దిశ చట్టం అని చెప్పు లేదా ఇంకొక పేరు ముద్దు పేర్లు పెడతా ఉన్నారు. ఆ చట్టాన్ని చేస్తూ ఉన్నారు. ఆ చట్టాల అమలులో కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం లేదు. చట్టాలు రూపొందించే వాళ్ళు ఒక సంఘటన జరిగింది. ఈరోజు చాలామంది అదే దిశ ఒకటే కాదు, ఈరోజు ప్రియాంక రెడ్డి చనిపోతే దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈరోజు వెలుగులోకి రానటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. ఆ అనేకం వచ్చినా ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా వాటిని ఏం చేయలేకపోతా ఉన్నారు. ఈరోజు రాజకీయ వ్యవస్థ కానీ, అధికార పార్టీ నాయకులు కానీ వాళ్ళ చుట్టూ పోలీసు వ్యవస్థ తిరుగుతూ ఉంది. ఈ పోలీసు వ్యవస్థ వైఫల్యమే చెప్పేసి మేము ఆరోపిస్తా ఉన్నాం. కలకత్తా నగరంలో ఒక ట్రైనీ డాక్టర్ మీద అత్యాచారం జరిగి ఈ పొద్దుటికి 12 రోజులు అవుతుంది. ఇంతవరకు ఆ దుండగల్ని ఇంతవరకు శిక్షించలేదు. ఒక డాక్టర్ని కాపాడాల్సిన, ఒక డాక్టర్ ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్ని ఈ విధంగా చేస్తే మహిళలు, ఆడపిల్లల తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా వేరే ఊర్లకు పంపించాలన్నా, బయట ఊర్లకు పంపించాలన్నా మహిళలు వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. ఇలాంటి సంఘటన ప్రతి నిమిషానికి, ప్రతి గంటకి ఇలాంటి మహిళల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. కొత్త చట్టాలు తీసుకురావాలి. కొత్త చట్టాలు తీసుకొస్తామని ప్రధానమంత్రి మోడీ అన్న ఇంతవరకు తీసుకురాలేదు. దిశ చట్టం వచ్చినాయి, నిర్భయ చట్టాలు, ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలకి రక్షణ లేకుండా పోతుంది. మేము మహిళా సంఘంగా మేము ఈరోజు ఏం కోరుకుంటున్న మహిళల మీద కొత్త చట్టాలు తీసుకురావాలి. అట్లాంటి దుండగల్ని ఆ అమ్మాయికి ఎలా అయితే హింసించినారో ఆ విధంగా హింసించి చంపాలి. ఒకేసారి ఉరి తీసే అతను కూడా పెయిన్ అనేది తెలియదు. అలాంటి ఆ పాపని ఎట్లంటే అమ్మాయిని, డాక్టర్ని ఎట్లా హింసించి చెప్పినారు. గాజు వడకలతో గొంతు కోసి కండ్లకి మొత్తం ఎట్లా వీడియోలు వస్తున్నాయి. ఎంతమంది 6 మందో 10 మందో దుండగలు ఆ పాప మీద అత్యాచారం చేసి అట్లా చేసినారు. ఈ విధంగా మహిళలకి రక్షణ లేదు. ఈ మత్తు, డ్రగ్స్ ఇట్లాంటివి ఎక్కువైపోతున్నాయి. ఇట్లాంటి దానివన్నీ అరికట్టాలి. బేటీ పడావ్, బేటీ బచావ్ అని ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నారు. ఏది బేటీ పడావ్, ఆడపిల్లలు బయట తిరగాలంటేనే మళ్ళీ రక్షణ లేకుండా పోతుంది. ఇలాంటివన్నీ కొత్త చట్టాలు తీసుకురావాలి ప్రధానమంత్రి. అలాగే అక్కడ మమతా బెనర్జీ ఉంది, బయటకు వచ్చి అంత వినాదాలతో ఇంత పెద్ద ఎత్తున మేము ప్రతిరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరూ అన్ని ఊర్లలో రాష్ట్రం అంతా చేస్తున్నా కానీ ఇంతవరకు చలనమే లేదు. ఇలాంటి దుండగల్ని వెంటనే శిక్షించాలని మేము కోరుకుంటున్నాము, ఖండిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. నా పేరు షమీన్ బేగం, నంద్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్.